ఒక వీడియో చూపిస్తా. ఈరోజు హైదరాబాద్లో ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. కొంతమంది మేధావులు కూడా పెట్రోల్ బంక్ ముందు కార్స్, బైక్స్, ఆటోస్ పెట్టుకొని గంటలు లైన్లో ఉంటున్నారు పెట్రోల్ అయిపోతుందని. అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఇరాన్ వార్ వల్ల షార్టేజ్ వస్తుందని వాట్సాప్లో, సోషల్ మీడియాలో ఫేక్ రీల్స్తో భయం పట్టుకుంది. షార్టేజ్ వస్తుందని భయంతో ఎవ్వరికి అవసరమే లేకుండా ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. కానీ నిజమేంటో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ముందు ఒక్కటి క్లియర్ చేస్తా. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో కానీ, హెచ్పి పెట్రోల్ బంక్లో కానీ వాళ్ళ దగ్గర స్టాక్ ఉంది. స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ షార్టేజ్ ఉందని అనౌన్స్ చేయలేదు. హైదరాబాద్ కలెక్టర్ ఇంకా పోలీస్ కమిషనర్ సజ్జనర్ గారు, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అందరు చెప్పారు హైదరాబాద్లో 60 days స్టాక్ ఉంది అని. అయినా కూడా వాట్సాప్ యూనివర్సిటీని నమ్ముకొని పబ్లిక్ మొత్తం భయపడుతున్నారు. 181 పెట్రోల్ బంప్స్లో ఫుల్ స్టాక్తో నార్మల్గా రన్ అవుతున్నాయి. కాబట్టి టెక్నికలీ పెట్రోల్ అవైలబుల్ ఉంది. అనవసరంగా ప్యానిక్ అవ్వకండి, నార్మల్గా ఫిల్ చేసుకోండి. ఫాల్స్ న్యూస్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. అఫీషియల్ న్యూస్ మాత్రమే నమ్మండి. నేను నా వీడియోస్లో వార్ స్టార్టింగ్ నుండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్ గురించి, పెట్రోల్ ప్రైజెస్ ప్రతి ఒక్క అప్డేట్ 2 minutesలో మీ ముందు పెడతా. ఈ వీడియో షేర్ చేయండి, చాలామందికి ఇది రీచ్ అవ్వాలి. అనవసరంగా పెట్రోల్ ముందు గంటలు నించొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకండి. మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. మరిన్ని అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. జై హింద్.